ఇవాళ భారతదేశపు ఆర్థిక వ్యవస్థని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే మన బ్యాంకింగ్ సెక్టార్, ఇన్సూరెన్స్ సెక్టార్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అండ్ సర్వీస్ సెక్టార్ వీటన్నిటిలో వస్తున్న చేంజెస్ వలన భారతదేశానికి 10 లక్షల మంది చార్టెడ్ అకౌంటెంట్స్ కావాలండి. కానీ ఇవాళ భారతదేశంలో ఉన్న చార్టెడ్ అకౌంటెంట్స్ సంఖ్య 1,75,000 మాత్రమే. అంటే ఇంకా 8,25,000 మంది చార్టెడ్ అకౌంటెంట్స్ కొరత ఉంది. సో డిమాండ్ ఎక్కువగా ఉండటం, కావాల్సిన చార్టెడ్ అకౌంటెంట్స్ తక్కువగా ఉండడం వలన ఈ చార్టెడ్ అకౌంటెన్సీ ప్రొఫెషనల్స్కి 100% జాబ్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. అలాగే వాళ్ళ పే ప్యాకేజెస్, రెమ్యూనరేషన్ కూడా మిగతా ప్రొఫెషనల్స్తో కంపేర్ చేస్తే చాలా ఎక్కువగా ఉంటుంది. చాలామంది స్టూడెంట్స్, పేరెంట్స్ డౌట్లు అడుగుతూ ఉంటారండి నన్ను, సార్ తెలుగు మీడియం స్టూడెంట్స్ సీఏ చేయొచ్చా, ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ సీఏ చేయొచ్చా, అలాగే గర్ల్స్కి సీఏ ఏ విధంగా ఉంటుంది, ఇట్లాంటి చాలా సందేహాలు పేరెంట్స్లో ఉన్నాయండి. అలాగే చాలామంది చార్టెడ్ అకౌంటెన్సీ కోర్స్ అనేది చాలా కష్టమైన కోర్స్ అని, 16 లేదా 20 పేపర్లు ఉంటాయి, అందులో ఒకటి ఫెయిల్ అయినా మళ్ళీ అన్నీ రాయాలని, 14 అవర్స్ 18 అవర్స్ కష్టపడాలని, ఇలాంటి ఎన్నో అపోహలు కూడా ఉంటాయండి. ఇవాళ చార్టెడ్ అకౌంటెన్సీకి మంచి గుర్తింపు వచ్చింది, చాలా అవేర్నెస్ వచ్చింది, పేరెంట్స్కి కూడా సీఏకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా తెలుస్తోంది. అయినప్పటికీ ఈ చార్టెడ్ అకౌంటెన్సీకి సంబంధించిన చాలా అపోహలు ఇంకా ఇవాళకి కూడా కామన్ మ్యాన్లో, పేరెంట్స్లో, స్టూడెంట్స్లో ఉండడం అనేది కొంత దురదృష్టకరమైన విషయం. అయినప్పటికీ ఇవాళ చార్టెడ్ అకౌంటెన్సీకి పెరుగుతున్న ఆదరణ అనేది ఆరోగ్యకరమైన పరిణామం కింద మనం చెప్పుకోవచ్చండి. ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, శ్రీమేధ విద్యా సంస్థల్లో తెలుగు మీడియం నుంచి వచ్చిన విద్యార్థులకు, అంటే 10th తెలుగు మీడియం చదివి లేదా ఇంటర్మీడియట్ తెలుగు మీడియం చదివి మా వద్దకి అడ్మిషన్ కోసం వచ్చిన స్టూడెంట్స్కి మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ రూపాయి కూడా వాళ్ళకి ఎక్స్ట్రా ఛార్జ్ చేయకుండా స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్ క్లాసెస్ అనేవి వాళ్ళకి కండక్ట్ చేసి వాళ్ళ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ డెవలప్ చేయడానికి మా వంతు మేము కృషి చేస్తామండి. అలాగే ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్కి రెగ్యులర్ క్లాసెస్లో ఎంఈసీ వాళ్ళతో కలిపేసి కాకుండా వాళ్ళకి బేసిక్స్ ఉండవు కాబట్టి ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివి ఉంటారు. ఇక్కడ చార్టెడ్ అకౌంటెన్సీలో అకౌంట్స్, ఎకనామిక్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి విడిగా బ్యాచెస్, సపరేట్ బ్యాచెస్ పెట్టి వాళ్ళకి ఫండమెంటల్స్ని స్ట్రాంగ్గా ఇచ్చి సపరేట్ క్లాసెస్ వాళ్ళకి కండక్ట్ చేయడం ద్వారా ఆల్ ఇండియా ర్యాంక్స్ కూడా మేము ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ కూడా ఆల్ ఇండియా 2nd ర్యాంక్ వచ్చేటట్టుగా మేము చేయించగలిగామండి. అలాగే గర్ల్స్ గురించి చార్టెడ్ అకౌంటెన్సీ కోర్స్ బాగుంటుందా బాగోదా? ఇవాళ మారిన చార్టెడ్ అకౌంటెన్సీ కరికులం ప్రకారం గర్ల్స్కి ది బెస్ట్ కోర్స్ చార్టెడ్ అకౌంటెన్సీ అండి. ఎందుకంటే ఇంతకు ముందు రోజుల్లో డిగ్రీ అయిపోయిన తర్వాత సీఏ చేసేవాళ్ళు. అంటే 20 ఇయర్స్కి సీఏ మొదలెడితే 5 ఇయర్స్ కోర్స్ కాబట్టి 25 ఇయర్స్ కంప్లీట్ అయ్యేదండి చార్టెడ్ అకౌంటెన్సీ కోర్సు. లేదు 1-2 బ్యాచెస్ కనుక వాళ్ళు ఒక పేపర్ ఫెయిల్ అవ్వటం వలన మళ్ళీ రాయటం వలన ఇంకొక 6 months అలా డిలే అయ్యేది. అంటే 25 ఇయర్స్కి కానీ చార్టెడ్ అకౌంటెన్సీ కోర్స్ కంప్లీట్ అయ్యేది కాదు. కానీ ఇవాళ మీరు గమనిస్తే ఒక విద్యార్థి 10th పాస్ అయిన వెంటనే చార్టెడ్ అకౌంటెన్సీ కోర్స్కి ఎన్రోల్మెంట్ చేయించుకోవచ్చండి. ఇంటర్మీడియట్ పాస్ అయిన వెంటనే సీఏ సిపిటి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసేయచ్చు. అక్కడి నుంచి 4 ఇయర్స్లో చార్టెడ్ అకౌంటెన్సీ కోర్స్ని కంప్లీట్ చేయొచ్చండి. అంటే 21-22 ఇయర్స్ వచ్చేటప్పటికి చార్టెడ్ అకౌంటెన్సీ కోర్స్ కంప్లీట్ చేయొచ్చు. అలాగే చార్టెడ్ అకౌంటెన్సీ కంప్లీట్ చేశాక మీరు ఎంప్లాయ్మెంట్లో జాయిన్ అవ్వచ్చు లేదా ప్రాక్టీస్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఈ 2 రకాల్లో ఏ ఆప్షన్ని మీరు చూస్ చేసినా గర్ల్స్కి ది బెస్ట్ కోర్సు చార్టెడ్ అకౌంటెన్సీ అండి. అలాగే చార్టెడ్ అకౌంటెన్సీ కోర్స్ అనేది చాలా కష్టమైన కోర్సు అనేది కూడా అపోహే. ఒక ప్రాపర్ ఎడ్యుకేషన్ సిస్టమ్, మంచి సిస్టమేటిక్గా స్మార్ట్ హార్డ్ వర్క్ చేయించి మంచి గైడెన్స్ కనుక ఇచ్చేటట్లయితే, శ్రీమేధ లాంటి మంచి నేస్తం మీకు తోడుంటే చార్టెడ్ అకౌంటెన్సీ లాంటి కోర్సుని కూడా కేవలం 2 గంటలు 3 గంటలు మీరు మంచి కాన్సన్ట్రేషన్తో చదివి 2-3 అవర్స్ మీరు స్పెండ్ చేసినా సరే ఖచ్చితంగా చార్టెడ్ అకౌంటెంట్ అయ్యే అవకాశం ఉంటుందండి. చార్టెడ్ అకౌంటెన్సీ కోర్సులో 3 లెవెల్స్ ఉంటాయండి. మొదటి లెవెల్ సిపిటి, 2వ లెవెల్ ఐపీసీసీ, 3వ లెవెల్ ఫైనల్. ఈ మొదటి లెవెల్ సిపిటి కామన్ ప్రొఫిషియన్సీ టెస్ట్ సిఏ కోర్సులో చేరాలి అనే విద్యార్థులకు కండక్ట్ చేయబడే ఎంట్రన్స్ ఎగ్జామ్ అండి. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్కి బేసిక్ ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్. ఏ బ్రాంచ్ విద్యార్థి అయినా సరే, ఎంఈసీ, సిఈసీ, ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ ఏ బ్రాంచ్ విద్యార్థి అయినా సరే 2nd ఇయర్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఈ సిపిటి ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అండి. ఈ సిపిటి ఎగ్జామ్లో 4 పేపర్స్ ఉంటాయి. సింగిల్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 4 పేపర్స్లో ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ 60 మార్కులకి, మర్కెంటైల్ లా 40 మార్కులకి, జనరల్ ఎకనామిక్స్ 50 మార్కులకి, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 50 మార్కులకి, టోటల్ కలిపి 200 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 200 మార్క్స్కి గాను 100 లేదా 100 కన్నా ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళని క్వాలిఫై అయినట్టుగా కన్సిడర్ చేసి ఈ నెక్స్ట్ లెవెల్ ఐపీసీసీకి క్వాలిఫైడ్గా వాళ్ళని పరిగణించడం జరుగుతుందండి. ఈ సిపిటి ఎగ్జామ్ బ్యూటీ ఏంటంటే, మొదటిది ఇందులో ఏ విధమైన డొనేషన్స్ ఉండవండి. మిగతా ఎంసెట్, ఐసెట్ లేదంటే ఐఐటి, జేఈ ఇట్లాంటి ఏ రకమైన ఎంట్రన్స్ ఎగ్జామ్ మీరు తీసుకున్నా సరే ర్యాంకింగ్ సిస్టమ్, కౌన్సిలింగ్ సిస్టమ్ ఉంటుందండి.
కౌన్సిలింగ్లో మనకు నచ్చిన కాలేజీలో సీట్ కావాలి అంటే మనకి మంచి ర్యాంక్ రాకపోతే మనం మేనేజ్మెంట్ కోటాలో డొనేషన్ పే చేయాల్సిన అవసరం ఉంటుంది. చార్టెడ్ అకౌంటెన్సీలో డొనేషన్స్ ఉండవండి. 100 లేదా అంతకన్నా ఎక్కువ మార్కులు వచ్చిన ప్రతి స్టూడెంట్కి ఖచ్చితంగా గ్యారంటీగా సీట్ అనేది దొరుకుతుంది. ఈ సిపిటి అనే ఎగ్జామ్ కేవలం ఆబ్జెక్టివ్ టైప్లో జరుగుతుంది. అంటే ఓన్లీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ బిట్లు మాత్రమే ఉంటాయండి. దీని తర్వాత లెవెల్ ఐపీసీసీ. ఐపీసీసీలో 2 గ్రూప్స్ ఉంటాయి, గ్రూప్ 1, గ్రూప్ 2. గ్రూప్ 1లో 4 పేపర్స్ ఉంటాయి, గ్రూప్ 2లో 3 పేపర్స్ ఉంటాయండి. మొత్తం 7 పేపర్స్ ఉంటాయి. గ్రూప్ 1 4 పేపర్స్ మొదట ఎగ్జామ్ రాసి అది క్వాలిఫై అయిపోయిన తర్వాత ఆర్టికల్షిప్లో జాయిన్ అయ్యి తర్వాత గ్రూప్ 2 ఎగ్జామ్ రాసే అవకాశం ఉంటుందండి. ఆర్టికల్షిప్ అనేది ఒక 3.5 years ఆఫ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఒక సీనియర్ చార్టెడ్ అకౌంటెంట్ దగ్గర జాయిన్ అయ్యి మనం జూనియర్గా ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కోసం వర్క్ నేర్చుకోవడానికి ఈ ఆర్టికల్షిప్ అనే సిస్టమ్ని పెట్టారండి. ఈ ఆర్టికల్షిప్లోనే ఐపీసీసీ గ్రూప్ 2తో పాటుగా ఐపీసీసీ గ్రూప్ 2 తర్వాత సిఏ ఫైనల్లోని గ్రూప్ 1, గ్రూప్ 2 రెండు కూడా కంప్లీట్ చేసే అవకాశం ఉంటుందండి. అంటే సిపిటి 6 months కోర్స్ సుమారుగా, ఐపీసీసీ 1 year కోర్స్, దాని తర్వాత 3.5 years ఆఫ్ ఆర్టికల్షిప్లోనే సిఏ ఫైనల్ కంప్లీట్ చేయొచ్చు. కాబట్టి సిఏ అనేది ఓవరాల్గా 4.5 years కోర్స్ అని మనం చెప్పుకోవచ్చండి. కాస్ట్ స్ట్రక్చర్ విషయానికి వచ్చినట్లయితే సిపిటికి రిజిస్ట్రేషన్ ఫీజు 6,000 రూపాయలు, కోచింగ్ ఫీజు 20,000 నుంచి 25,000 ఉంటుందండి. ఐపీసీసీ రిజిస్ట్రేషన్ ఫీజు 10,000 రూపీస్ ఉంటుంది, కోచింగ్ ఫీజు 35,000 ఉంటుంది. ఫైనల్ రిజిస్ట్రేషన్ ఫీజు 10,000 రూపీస్ ఉంటుంది, కోచింగ్ ఫీజు సుమారుగా 35,000 నుంచి 40,000 రూపీస్ ఉంటుందండి. అంటే 4 years కోర్సుకి, 4.5 years కోర్సుకి గమనిస్తే మీరు మొత్తంగా 26,000 రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజు, సుమారు 1,20,000 రూపాయల కోచింగ్ ఫీజు అవుతుందండి. సో ఓవరాల్ మొత్తం కాస్ట్ని మీరు కలిపినా సరే 1.5 lakh లోపు చార్టెడ్ అకౌంటెన్సీ కోర్స్ని కంప్లీట్ చేయొచ్చు. సో మిగతా ప్రొఫెషనల్ కోర్సెస్తో కంపేర్ చేస్తే తక్కువ సమయంలో సిఏ కోర్స్ పూర్తి చేయొచ్చు, తక్కువ ఖర్చుతో సిఏ కోర్స్ పూర్తి చేయొచ్చు, ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. 100% జాబ్ ఆపర్చునిటీ గ్యారంటీయే కాకుండా మీరు పబ్లిక్ సెక్టార్, ప్రైవేట్ సెక్టార్, గవర్నమెంట్ సెక్టార్, బ్యాంక్స్ ఎలాగైనా సరే మీరు జాబ్ చేయొచ్చు. 100% క్యాంపస్ ప్లేస్మెంట్స్లో మీకు ఉద్యోగాలు వస్తాయి. లేదా మీ సొంతగా మీరు ప్రాక్టీస్ పెట్టుకొని ఆడిటర్ లాగా టాక్సేషన్, అకౌంటింగ్, ఆడిటింగ్ వీటికి సంబంధించిన తదితర కన్సల్టెన్సీ సర్వీసెస్ని కూడా మీరు ఇచ్చే అవకాశం చార్టెడ్ అకౌంటెన్సీ కోర్సులో ఉంటుందండి. సో చార్టెడ్ అకౌంటెన్సీ కోర్స్ని ఎర్న్ వైల్ యూ లెర్న్ ప్రోగ్రామ్ అని, ఎందుకంటే ఆర్టికల్షిప్లోనే వీళ్ళకి స్టైపండ్ 4,000 రూపీస్ నుంచి 10,000 రూపీస్ పర్ మంత్ వస్తుందండి. అందువలన చార్టెడ్ అకౌంటెన్సీ కోర్స్ని ఎర్న్ వైల్ యూ లెర్న్ ప్రోగ్రామ్ అంటారు. అలాగే గ్లోబల్ కెరియర్ విత్ ఎండ్లెస్ ఆపర్చునిటీస్ అని కూడా మనం చార్టెడ్ అకౌంటెన్సీ కోర్స్ని పిలవచ్చండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మీరు గమనించినట్లయితే సిఏ కోర్స్ పాస్ అయిన ఒక ఫ్రెషర్కి 72 lakh రూపీస్ ఆఫ్ రెమ్యునరేషన్ రావడం అనేది మనం గమనించాము. అంటే 72 lakhs రెమ్యునరేషన్ వచ్చిందంటే చార్టెడ్ అకౌంటెన్సీకి ఎంత డిమాండ్ ఉంది అనేది మీరు అర్థం చేసుకోవచ్చండి.